మిత్రులారా, పంది ఎంత బలిసినా ఏనుగంత ఎప్పటికీ కాదు, ఏనుగు అసలే కాదు మిత్రులారా. అట్లాగే కొంతమంది ఆర్థిక నేరగాళ్ళు ఎమ్మెల్యేల, ఎంపీల, మంత్రుల సంకల్నాక్తూ ఇంకేదనంటే షీకేది షీకుతూ కాంట్రాక్టులు తెచ్చుకొని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన దొంగలు ఆ దొంగతనం బయటపడకుండా జైలుకు పోకుండా రాజకీయ నాయకుల అవతారం ఎత్తిన మంత్రులైనా వాళ్ళెప్పటికీ నాయకులుగా లేరు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకి అస్సలే అర్థం. ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాను అంటే ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటది. పొంగులేటి శ్రీనివాస్ అనే ఒక ఆర్థిక నేరగాడి గురించి. మిత్రులారా, ఈ ఆర్థిక నేరగాడికి ఏ రోజు ఈ రాష్ట్ర ప్రయోజనాలు అర్థం కావు. వాస్తవంగా మిత్రులారా, తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఏ రోజన్నా జై తెలంగాణ అన్నాడా? ఏ రోజన్నా? బిడ్డలు చచ్చిపోతుంటే ఏ రోజన్నా ఉద్యమ బాట పట్టిండా? జెండా అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కోట్ల రూపాయలు దోసుకోవాలి అని చెప్పే ఒక ఆర్థిక నేరగాడు మాత్రమే. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మిత్రులారా, ఈయన చాలా మంది కాంగ్రెస్ మంత్రి అనుకుంటారు. ఈయన కాంగ్రెస్ మంత్రి కాదు, జగత్ కంత్రి. బీజేపీలతోటి పొత్తు పెట్టుకొని అమిత్ షా కాళ్ళు పట్టుకొని ఈడీ కేసులో జైలుకు పోకుండా, ఈయన కొడుకు జైలుకు పోకుండా బీజేపీలతోటి సంబంధాలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కొనసాగుతారు.